మంచు కురిసే వేళలో మనాలిలో ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. ఇక మనాలిలో పర్యాటక ప్రాంతాల్లో అయితే ఆ దృశ్యాలు నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నాయి. కానీ మనిషి కూడా కదలలేని స్థితిలో మంచు కురుస్తుంటే, నడవలేని స్థితిలో పరిస్థితులు మారితే, విపరీతమైన చలి చెంపేస్తుంటే ఎంతటి మనాలి అయినా హే మనాలి హిమాచల్ ప్రదేశ్ను మంచు దుప్పటి పూర్తిగా కప్పేస్తోంది. రహదారులన్నీ కూడా మంచుతో కప్పబడ్డాయి. దీంతో వాహనాలు ఎటూ కదలలేని పరిస్థితి. నార్త్ ఇండియాను చలిపులి చంపేస్తోంది. ఎప్పుడూ లేనంతగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్ లోని మనాలికి వచ్చిన పర్యాటకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రతతో గజగజ వణికిపోతున్నారు. మనాలిలో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచు భారీగా పడుతుండటంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోహింగ్ లోని సొలాంగ్ అటల్ టన్నెళ్ల మధ్య సోమవారం రాత్రి తర్వాత దాదాపు 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. వాహనాలు మంచు కారణంగా ముందుకు వెళ్లలేకపోతున్నాయి. మనాలిలో గత కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో మనాలి ప్రాంతానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. మంచు చలిని ఎంజాయ్ చేయడానికి ఎక్కువ మంది పర్యాటకులు సహజంగా వస్తారు. నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా మనాలిలోనే ఉండి వెదర్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సోమవారం సాయంత్రం నుంచి వాతావరణం అనుకూలించలేదు. మంచు దట్టంగా కురుస్తుండటంతో ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి ఇది. దీంతో వాహనాలు ముందుకు కదలలేక భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టి పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం అటల్ టన్నెల్ మార్గంలో వాహనాల రాకపోకలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక మనాలి రాజధాని సిమ్లాలో కూడా మంచు కురుస్తోంది. హిమపాతం కారణంగా రాష్ట్రంలోని అనేక రహదారులను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని డిసెంబర్ చివరి వారంలో మనాలికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారు. ఈసారి కూడా వేల సంఖ్యలో వాహనాలు ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. కానీ నిరంతరాయంగా కురుస్తున్న మంచు వర్షానికి అంతరాయం ఏర్పడుతోంది.